హాయ్ వెల్కమ్ టు సంగీతాస్ టైలర్. ఈరోజైతే స్ట్రేట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. బ్లౌజ్ని 4 ఫోల్డ్స్ చేసుకొని కుట్టు వరకు పెట్టుకొని 1 ఇంచున్నర ఎక్స్ట్రా కుట్టుకు డాట్లకు పెట్టుకోవాలి. అలాగే ఒక పార్ట్ ఇటని చంక భాగం పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పార్ట్ ఇటని గల్ల ఎంత ఉందో అంత చూసుకొని హైట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం ముక్సులు పెట్టేసి షోల్డర్ స్టిచ్చింగ్ నుంచి ఈ స్టిచ్చింగ్ వరకు ఎంత ఉంది షోల్డర్ చూసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్కి హాఫ్లో 5 వస్తుంది. ఒక హాఫ్ ఇంచు కుట్టుకు పెట్టుకోవాలి. తర్వాత 5 ఇంచ్ నుండి మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. 2.5 వచ్చింది. అదే 2.5తోని బాక్స్ అనేది గీసుకోవాలి. మనం బాక్స్ గీసుకున్న తర్వాత రౌండ్ అనేది గీసుకొని మళ్ళీ బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఒక కుట్టు మందం మనం వదులుకొని అక్కడ నుంచి గల్ల ఎంత వచ్చిందో చూసుకోవాలి. కరెక్ట్ వచ్చింది. 5.5 అనేది చంక పార్ట్ కోసం రౌండ్ బాక్స్ గీసుకొని అందులో 1 ఇంచ్ అనేది మనము చంక భాగానికి రౌండ్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రేట్ బ్లౌజ్ కాబట్టి మనము బ్లౌజ్ని ఇలా తిప్పేసి ఎక్కడి వరకు వస్తుందో కరెక్ట్గా చూసుకొని స్ట్రేట్గా పరుచుకోవాలి. ఫ్రంట్ అనేది ఫస్ట్ నెక్ అనేది రౌండ్గా గీసుకోవాలి. సేమ్ కుట్టుకు వదిలేసి గీసుకున్న తర్వాత క్రాస్ పీస్ కోసము ఆ పీస్ మన కుట్టు కన్నా కిందికి 1/4 ఇంచు ఒక ట్రిక్ పెట్టుకోవాలి. తర్వాత యాస్టీస్గా బ్లౌజ్ ఎంత ఉందో అంతే గీసుకోవాలి. అక్కడ కింద మాత్రం షేప్ బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ లీవ్ చేసుకోవాలి. మన చెస్ట్ పార్ట్ ఎంత ఉందో హైట్ చూసుకొని హైట్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడ వరకు క్రాస్గా గీసుకొని మన ఫ్రంట్ పార్ట్ మాత్రం లోతు తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా మనము ఫ్రంట్ లోతు తీస్తేనే సెట్ అవుతుంది. బ్యాక్ ఫ్రంట్ రెడీ అయింది. అలాగే ఇదే పీస్ను 4 ఫోల్డ్స్ చేసుకొని హ్యాండ్ అనేది గీసుకోవాలి. హ్యాండ్ ఎంత హైట్ ఉందో కిందికి 1/4 ఇంచ్ కుట్టుకు వదులుకొని హ్యాండ్ పార్ట్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకొని డౌన్ కూడా చూసుకొని కరెక్ట్గా లేయర్గా గీత గీసి కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ మన క్రాస్ పీస్ అనేది ఎక్కడ తీసుకోవాలనేది కరెక్ట్గా మన యాస్టీస్ ఏర్పడుతుంది. క్రాస్ పీస్ కూడా కొలుచుకొని ఎంత వచ్చిందో దానికన్నా ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ కటింగ్ అయితే మీకు నచ్చిందా? నేనైతే ఈ విధంగా ఈజీ పద్ధతిలో చేస్తాను.